హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటాము. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్ వీడియోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గైస్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ వస్తూ ఉంటాయి. ఇక ఆఫ్ఘనిస్తాన్తో జరిగే టెస్ట్కి అండ్ ఓడిఐకి స్కోర్స్ అయితే వచ్చినాయి. 6th నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయి. జూన్ 6th నుంచి అయితే ఆఫ్ఘనిస్తాన్తోని సిరీస్లు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఆ సిరీస్లోకి అయితే టెస్ట్ స్క్వాడ్ అండ్ ఓడిఐ స్క్వాడ్ అయితే వచ్చేసింది. కొన్ని షాకింగ్ డిసిషన్స్ ఉన్నాయి, కొన్ని చాలా డిసిషన్స్ మంచిగా అనిపించినాయి. కొత్త ప్లేయర్స్ వచ్చిళ్ళు, పాత ప్లేయర్స్ని పక్కన పెట్టిళ్ళు. అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. అజిత్ అగర్కర్ ఏమన్నాడు మరి అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. అండ్ ఫైనల్గా స్క్వాడ్ కూడా చూద్దాం. మరి ఏ స్క్వాడ్లో ఎవరెవరు ఉన్నారు, చాలా ఇంట్రెస్టింగ్ ప్లేయర్స్ అయితే మనకైతే కనబడుతున్నారు. సో గైస్ ఖచ్చితంగా చివరకు చూస్తే మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది. ఇక ఫస్ట్ మనం మెయిన్గా చూసుకుంటే జడేజాని అయితే డ్రాప్ చేసిళ్ళు. ఓడిఐ స్క్వాడ్లో నో ప్రాబ్లం డ్రాప్ చేసినా అని, బట్ టెస్టుల్లో కూడా ఇతని పేరు అయితే కనబడతలేదు. ఇక్కడ మనకి షాకింగ్గా కనబడుతుంది. ప్రస్తుతం చూసుకుంటే వరల్డ్లోనే నెంబర్ 1 ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు రవీంద్ర జడేజా. బ్యాట్తో కానీ బాల్తో కానీ ముఖ్యంగా టెస్టుల్లో ఇతను మించిన ఆల్రౌండర్ అయితే లేడు. ఇంగ్లాండ్లో చూసినాం కదా మరి ఎలాంటి ఫార్మేట్ చేసిన విత్ ఇది బ్యాట్. ఇతను ఇచ్చే స్టెబిలిటీ వేరు ఉంటుంది. ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఆడించుకోవచ్చు, లేదనుకుంటే ఎక్స్ట్రా బౌలర్ని ఆడించుకోవచ్చు. సో అలాంటి కాన్ఫిడెన్స్ అయితే చేస్తారు. ఓడిఎస్లో లేకపోతే నో ప్రాబ్లం, బట్ టెస్ట్లో ఇతని పేరు లేదు కాబట్టి కొంచెం మనకి షాకింగ్ కనబడుతుంది. అండ్ అక్షర్ పటేల్ టెస్టులో లేకుండా నో ప్రాబ్లం, బట్ ఓడిఐలో ఖచ్చితంగా ఇతనైతే ఉండాలి. లాస్ట్ చూసినాం కదా ఛాంపియన్స్ ట్రోఫీలో ఓడిఎస్లో మరి ఎలాంటి ఫార్మేట్ చేసిండో. ముఖ్యంగా T20 వరల్డ్ కప్స్లో 2 T20 వరల్డ్ కప్లో కూడా చాలా బెటర్ రాణించిండు విత్ ఇది బ్యాట్ అండ్ విత్ ఇది బాల్. రీసెంట్ ఐపీఎల్లో కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నాడు, బట్ నో ప్రాబ్లం. అక్షర్ పటేల్ సో అతని గురించి మనందరికీ తెలిసిందే కాబట్టి అతను ఓడిఐలో ఉంటే బెటర్ అయితే ఉండేది. ఇక నెక్స్ట్ వచ్చేసి రిషబ్ పంత్ వైస్ కెప్టెన్గా ఇతనైతే డ్రాప్ చేసిళ్ళు. అజిత్ అగర్కర్ ఏమంటుండంటే రిషబ్ పంత్ ఇస్తే మాకు ఎక్స్పెక్టర్ లాంటి ప్లేయరు, అతనికి వైస్ కెప్టెన్ ఇచ్చి కెప్టెన్స్ ఇచ్చి మేము అతని పైన ప్రెజర్ అయితే దలుచుకుంటలేము. రిషబ్ పంత్ ఇస్తే ఎక్స్పెక్టర్ లాంటి ప్లేయరు, ఒంటి చేత్తో మాకు మ్యాచ్లు అయితే గెలిపిస్తాడు. సో అలాంటి ప్లేయరు, సో అతన్ని మేము ఫ్రీగా ఉంచుతున్నాం సో అని అక్కడ చెప్పిండు. సో దట్స్ వై ఇతన్ని వైస్ కెప్టెన్ నుంచి డ్రాప్ చేసి కేఎల్ రాహుల్కి అయితే ఇచ్చిళ్ళు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ వచ్చేసి ఇషాన్ కిషన్ని ఓడిఐకి మళ్ళీ తీసుకొచ్చిళ్ళు. గుడ్ డిసిషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డొమెస్టిక్లో చాలా బెటర్ రాణించిండు. అండ్ కెప్టెన్గా కూడా మంచిగా రాణిస్తున్నాడు. అండ్ కెప్టెన్ చేస్తున్నప్పుడు కూడా మంచి రన్స్ అయితే స్కోర్ చేస్తున్నాడు. T20 ఇయర్స్లో మొన్ననే మంచిగా రాణించిండు. T20 వరల్డ్ కప్లో క్రూషల్ నాక్స్ అయితే ఆడిండు. రీసెంట్ ఐపీఎల్లో కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు. అండ్ కెప్టెన్గా కూడా మంచిగా రాణించిండు. సో కాబట్టి వెల్ డిజర్వ్డ్ అని చెప్పుకోవచ్చు ఇషాన్ కిషన్కి అయితే. ఇక తర్వాత వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి గురించి కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మాట్లాడిండు. ఇతనికి మేము చాలా మ్యాచెస్ అయితే అవకాశం అయితే ఇస్తాం. 2027 వరల్డ్ కప్ వరకు ఇతనైతే మేము తయారు చేస్తాం. నెక్స్ట్ హార్దిక్ పాండ్యా తర్వాత మనకి ఇతనే మెయిన్ ఆల్రౌండర్ అని చెప్పిన చెప్పుకోవచ్చు. ఇక ప్రిన్స్ యాదవ్ పేరు కూడా మనకైతే ఓడిఎస్లో కనబడుతుంది. ప్రిన్స్ యాదవ్ కూడా డిజర్వ్డ్ అని చెప్పుకోవచ్చు. ఎట్లయితే ఈ ఐపీఎల్లో రాణిస్తున్నాడో వెల్ డిజర్వ్డ్ అని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ వికెటే మనకి అప్పుడే అర్థమైంది ఖచ్చితంగా ఇతను ఓడిఐ స్క్వాడ్లో ఉంటాడని. ఇక తర్వాత చూసుకుంటే మనం ఇంతమంది చెప్పుకున్నాం జడేజా అండ్ అక్షర్ పటేల్ని డ్రాప్ చేసిళ్ళు. సో కాబట్టి మానవ్ సుధర్ అండ్ హర్షదీప్ దుబేని తీసుకొచ్చిళ్ళు. మానవ్ సుధర్ కూడా డొమెస్టిక్లో చాలా బెటర్ రాణించిండు, బట్ ఈ ఐపీఎల్ అతను పర్ఫార్మెన్స్ లేదు కానీ డొమెస్టిక్లో మాత్రం చాలా బెటర్ రాణించిండు. విత్ ఇది బ్యాట్ అండ్ విత్ ఇది బాల్ 2 డిపార్ట్మెంట్లో కూడా కాంట్రిబ్యూట్ అయితే చేస్తాడు. ఇక హర్షదీప్ కూడా డొమెస్టిక్లో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేసిండు. రంజీ ట్రోఫీలో కానీ, విజయ్ హజారేలో కానీ, సైద్ ముస్తాక్ అలీలో కానీ ఆల్ 3 ఫార్మాట్స్లో డొమెస్టిక్లో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేసిండు. సో ఇతను కూడా వెల్ డిజర్వ్డ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకుంటే స్కోర్స్ వచ్చేసి చాలా బెటర్ కనబడుతున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఓడిఐలో అయితే ఉన్నారు. ఇక ఫస్ట్ మనం టెస్ట్ స్క్వాడ్ ఒకసారి చూసుకుంటే శుభ్మన్ గిల్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్ వికెట్ కీపరు, దేవదత్ పడికల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజు, ప్రసిద్ధి కృష్ణ, మానవ్ సుతారు, గుర్నూర్ బ్రార్, హర్ష దుబే, ధ్రువ్ జురల్
బ్యాకప్ వికెట్ కీపర్. ఇక్కడ గుర్నూర్ బ్రా కూడా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈ ఐపీఎల్ అయితే గుజరాత్ టైటన్స్ స్కోర్లో అయితే ఉన్నాడు, బట్ అతనికి అయితే ఇంకా ఛాన్స్ అయితే రాలేదు. బట్ ఓవరాల్ చూసుకుంటే దాని దగ్గర పేస్ ఉంది, మంచి హైట్ ఉంది కాబట్టి అతనైతే ఎప్పటిలో స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో ఉన్నాడని చెప్పుకోవచ్చు గుర్నూర్ బ్రారు. ఇక ఓడిఐ టీం చూసుకుంటే శుభ్మన్ గిల్ కెప్టెన్, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వికెట్ కీపరు, ఇషాన్ కిషన్ వికెట్ కీపరు, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దుబే, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధి కృష్ణ, ప్రిన్స్ యాదవ్ అండ్ గుర్నూర్ బ్రార్. ఇంకా మెయిన్గా చూసుకుంటే మహమ్మద్ షమ్మి, భువనేశ్వర్ కుమార్ కి ఛాన్స్ ఇస్తారనుకున్నాం, బట్ వాళ్ళ వైపు కూడా వెళ్ళలేరు. సో ఓవరాల్ చూసుకుంటే చాలా బెటర్ స్కోర్స్ అయితే కనబడుతున్నాయి. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఇంకా ఏ ప్లేయర్స్ కి ఛాన్స్ అయితే బెటర్ ఉన్నది, ఈ స్కోర్స్ గురించి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.